మావయ్య నాన్న పగిలిందా? ఈ వయసులో నాకు ఈ టెన్షన్ అన్ని అవసరమా? మావయ్య వస్తే ఆషాఢంలో అత్తయ్య మీద గెలవడానికి ఇలాంటి తింగర్ వేషాలు వేసే కోడలివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కటివేనే. సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణగా పని చేసినా తలదించుకుని కూర్చోవాలా? నా వల్ల కాదు బాబు. ఏం బాబా, నేను అలా ఉండడం ఇష్టమా, ఇలా ఉండడం ఇష్టమా? నీకు దండం పెడతానే. మీ పిన్నొస్తే ఏం చేయాలో ఆలోచించు. డోంట్ వరీ బావా, నైట్ ఎలాగైనా జంప్ అయిపోతానుగా. నువ్వు జంప్ అయిపోతే మీ అత్తయ్య నన్ను బతకనియ తమ్ముడు. మరి నేను ఇక్కడే ఉంటే నేను చేస్తాను కదా అయ్యడు. అయ్యడా? అయ్యడేంటి? ఆయన అమ్మడు అన్నాడు, నేను అయ్యడు అన్నాను. నాన్న, దీని గురించి మనం టెన్షన్ పడ్డు శుద్ధ వేస్ట్. ఏ ఆపండి, ఇందాక పిన్నికి ఫోన్ చేసి చెప్పాను. ఏమని? ఒకవేళ అత్తయ్య ఫోన్ చేస్తే ఇంటికొచ్చినప్పుడు తాళం వేసింది, అందరూ బయటకు వెళ్లారేమోనని వెనక్కి వెళ్లిపోయామని చెప్పమన్నాను. అందుకే ఈ రాత్రికి చంపవుతానంటున్నా. ఇదిగో నువ్వు ఏం చేసినా మీ అత్తయ్యతో చెప్పి వెళ్ళు, లేకపోతే విన్నావుగా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఎక్కడికి? ఏట్లోకి వస్తావా? ఎక్కడికట? ఎక్కడికి? నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? నేను రావడం కొంచెం లేట్ అయితే వెళ్ళిపోయింది. ఆ డర్టీ ఓల్డ్ లేడీని అంత ఈజీగా బయటికి పంపించకూడదు. అవును, శాంతి వదిన నందిని ఇంకా తీసుకురాలేదేంటి? అదేంటి, రాహుకాలం లాంటిది క్రాస్ అయిపోయిందని క్యాచ్ చెప్పింది కదా. హలో వదినా. ఏంటి, లాక్ చేసిందని వెళ్ళిపోయారా? ఓ షిట్. మేము ఒకసారి ఫోన్. అమ్మ శాంతి, నేనే. నమస్తే నమస్తే. అబే అదేం లేదమ్మా, మా ఫ్రెండ్ ఆవిడకి ఒక సంబంధం వస్తాను, మా ఫ్రెండ్ కూతురికి ఒక సంబంధం వస్తాను, మీ అందరూ చూడడానికి వెళ్ళాం అంతే. అంతే అంతే అంతే. అలాగేనమ్మా, సరే ఉంటాను. ఇదిగో మీ వదిలేదో మాట్లాడుతుందట, ఒక్క నిమిషం. మాట్లాడు. చెప్పండి. అలాగే, రేపు తీసుకురండి. డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి. ఓకే వదినా, ఆన్లైన్ మాత్రం తీసుకురాకండి. ఉంటాను, బాయ్. ఫోన్ ఎందుకు తీసుకున్నారు? లేకపోతే ఏంటందు, ఇల్లంతా లాక్ చేసుకుని మన లోపల ఉంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? అప్పులు వాళ్ళకి భయపడి మనం పారిపోయాం అనుకుంటారు. హరి, వాట్ నాన్ సెన్స్. మనకు అప్పుండడం ఏంటి? యు నో వాట్, మొన్ననే క్యాచీకి 5 lakhs, మా కజిన్ హేమకి 2 lakhs నేనే అప్పిచ్చాను. సరే, లీవ్ ఇట్. రేపు పొద్దున వస్తానన్నారు కదా, అందాక మీ పిన్నిని బయటికి రాకుండా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. చాలా కష్టం నందు. హరి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. తనకి పంతం ఎక్కువ. ఉండమంటే వెళ్తుంది, వెళ్ళమంటే ఉంటుంది. ఈ పాటికి చెక్కేసే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? గిరి ఉన్నాడుగా. అమ్మా, ఏంట్రా, సరిగా షర్ట్ వేసుకోవడం కూడా తెలీదా? తెలుసు, బామ్మ చింపేసింది. వాట్? నేను వెళ్ళొద్దు అన్నా, నువ్వెవడరా నన్ను ఆపడానికి తోసేసి వెళ్ళిపోతుందమ్మా. విన్నావా? ఆవిడ ఒక్క స్టెప్ కూడా వేయడానికి వీలేదు. ఒక స్టెప్ ఏంటి, 10 స్టెప్లు వేస్తుంటుంది. తర్వాత చూద్దు కానీ ముందు పద. స్టాప్ దేర్. పిన్ని! అయ్యో పిన్ని, జాగ్రత్త జాగ్రత్త. దెబ్బ తగిలిందా? గాడి తన్నట్టు. ఏమైనా అంత గట్టిగా కేకేశావు. బయట జాంకాయలు వస్తేను కొందామని కేటెక్కానే, ఈ లోపు నువ్వు. Shut up. You can't escape from me. ఏమన్నా హరిదాసు, జాంకాయలు లోపలున్నాయంట. ఆ ముక్కేదో ముందే చెప్పదు కదరా. ఇంత తొందరగా ఎవరమ్మన్నారా? కొంచెం సేపు అయితే జంప్ అయిపోయేదానిగా. నోరు ముయ్, అప్పటికి 10 నిమిషాలు లేట్ గా వచ్చాను. గిరి, ఆవిడతో ఎక్కువ మాట్లాడి. చూడండి, రేపటి వరకు ఆవిడ నా వల్ల కాదమ్మా. నా వల్ల కూడా కాదు నందు. అయితే నా రూమ్ లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. ఓరే మై సన్ను, మీ అమ్మ పిచ్చిదిరా. కోడలు వచ్చి ముసల్దానికి బుద్ధి చెప్తుందని ఆశపడుతోంది. కానీ వాళ్ళిద్దరూ ఒకటే అని తెలిస్తే తనేమవుతుందో, మన్నేం చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తోందిరా. అమ్మ గట్టి కుట్టిందిరా. అమ్మో,
రేపు ఎలా రావడం? అత్తయ్య ఒక రేంజ్ లో పంతంలో ఉంది. రేపెట్టి పరిస్థితుల్లో కాదు అత్తయ్య నిద్రపోగానే నేను జంప్ అయిపోతా. ఏటి చదువుతున్నావే కోడలు పిల్ల? ఏసే కాలంలో పిల్లలకు పరీక్షలు ఉన్నట్టు నీకున్నాయా ఏంటి? హాయిగా నిద్రపోవచ్చు కదా బంగారం. యు గో. ఉండు, నీకు మంచి పాట పెడతా. మనవడు దీనిలో వేసిచ్చాడు. వీడు ఇలాంటి వేషాలు కూడా వేస్తున్నాడా? ఏడుంది ఇదే? ఇదే ఊరుకో బాబాయి, పారిపో నీకుండా, పట్టుకో నాసేయి. ఏందే కొడలు పిల్ల, నీకు నచ్చలేదా? చూడు, నేను ఇట్టాగే ఉంటాను. ఏదో నవతాలకి నిన్ను ఆట పట్టిస్తాను అంతే. అయినా నువ్వు ఇంత సత్కందానికి మా హరిత సెట్ట నచ్చాడే. నీ మనసు ఎంద కాబట్టి ఆయన చేసుకున్నావు. అసలు మీ పెళ్ళప్పుడు నేను లేనే. ఉండుంటే ఆయనిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు, ఏ రాకుమారులో తీసుకొచ్చేదాన్ని. హరికే హీస్ ఎ గుడ్ గాయ్. గడద గుడ్డేం కాదు, ఆడెక్కడా నువ్వెక్కడా? అసలు నువ్వు ఈ దేశంలో పుట్టాల్సిన దానివి కాదే నా సీదేయి. నువ్వేంటి ట్రాష్ చెప్తుంటే నవ్వుతున్నావు? కాంప్రమైజ్ అయ్యావా? నో, నువ్వు అక్కడే పడుకో. ఏందే సీదేయిని అదరగండం? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఇన్నావు. ఇంతలో ఏమొచ్చిందే నీకు? Shut up. Go and sleep. Don't disturb me, understand? ఏందే స్టాండ్ అంటున్నావు? Shut up. Most energetic person on the earth అంటే అది నువ్వే. అత్తయ్యా, భూమి మీద నా అంత నీచమైన మనిషి లేదంటావా? ఇవాళ రాత్రి నువ్వైపోయావు. విసిగించి అలసిపోయి నిద్రపోయేలా చేస్తా. అప్పుడు వెళ్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఓయబ్బో, నా సీదేకి సూర్యకాంతకొచ్చినంత కోపం వచ్చిందే. సర్లే, పాడుకో. ఏమైంది నాన్న? ఏం లేదురా, ఈ తింగర్ దాని నెత్తి మీద విగ్గున్న సంగతి గుర్తుందో లేదో. నిద్రలో ఆ విగ్గు ఊడిపోయి మీ అమ్మ చూస్తే. నిజమే నాన్నోయ్, వెళ్ళి దిల్లు నీ విగ్గు జాగ్రత్త అని చెప్పరానా? అదే సీక్రెట్ గా. ఒరేయ్, వాళ్ళిద్దరూ ఇద్దరే, ఎవ్వరూ తగ్గరు. ఈ రాత్రి వాడికి ఎలా ఉంటుందో గాని నాకు మాత్రం కాళ రాత్రి. లైట్ తీసుకోండి మాస్టరు, ఏం కాదులండి. దిల్లు మీలో పెరుగుతుంది కాదు. రేయ్, మీ అమ్మ నీలాగా తింగర్ది కాదు, అది గుర్తుపెట్టుకో. అవునన్నా, నాకు లోపల టెన్షన్ గానే ఉంది. ఏదో బయటికి బిల్డప్ వేస్తున్నాను అంతే. ఓ పని చేద్దావా, మన ఇద్దరం వెళ్ళి చూద్దావా? వద్దులేనన్నా, ఇద్దరు నిద్రపోతుంటే మనమే అనవసరంగా వెళ్ళి లేపిన వాళ్ళం అవుతాం. వాళ్ళు నిద్రపోతే సరే, అసలు ఈ తింగర్ది మీ అమ్మని నిద్ర పోనిస్తుందో లేదో. అదేం లేదులేండి, వాళ్ళిద్దరూ మంచి డీప్ స్లీప్ లో ఉండుంటారు. కావాలంటే ఉదయం అడగండి. అంతేనటావా? భగవంతుడా, వీడన్నట్టు వాళ్ళిద్దరూ ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చూడు స్వామి. చాలు. ఏంటి గోలా? నిన్నే. ఏంటి గోలా? ఆపే. ఏందే కోడలు పిల్ల, ఇనబడ్డల్లా? సాంగ్ ఆపే. సౌండ్ ఎట్టాలా? మరి అట్ట చెప్పవే. ఏందే సీది, సౌండ్ ఎట్టాగా మళ్ళీ ఏంటి? ఓ, నీ పాడట్లేదనా? కాదు, ఎడగడి సినిమాలో నీ పాడెడతా. ఏందే సీది, నువ్వే ఎట్టమంటావు? నువ్వే సౌలు మూసుకుంటావు. మళ్ళీ పాట పెట్టకు. నాకు తొంగునేప్పుడు ఎన్టీఆర్ పాట ఏంటో అలవాటే. ఆ పాట వింటుంటే నాకు మీ సినిమా గుర్తొస్తాడే. రాయే రా, కూకో. పాడుతున్నావుగా, ఆట ఆడుకుందాం. పులిమే కాట
మా ఊళ్ళో రాగి చెట్టు కింద అరుగు మీద ఆడేవాళ్ళం అక్కడ కోట మొగుతుందిలే. ఏయ్, ఒకసారి పైకి చూడు. ఏందే నువ్వు పడుకోకపోతే నిజంగానే కాల్చి చంపేస్తా. ఏందే సంపెత్తావా? అంటే నీ సిన్నత్తనే సంపెత్తావా? ఏది సంప చూద్దాం. లోక్, నా పేషెన్స్ ని టెస్ట్ చేయకు. సీరియస్ గానే చెప్తున్నాను, గొడవ చేయకుండా పడుకో. లేదంటే ఏందే పులి మీద ఆడతావా ఆడవా? రాయే ఏయ్, ఇంకొక మాట మాట్లాడావనుకో. పిచ్చి సీనయ్య. అది నిజం తుపాకే కావచ్చు కానీ దానిలో గుళ్ళుండాలిగా. లేవు. ఉమ్, ఇదిగో ఈడున్నాయి. ఈడితోనే పులిమేక ఆడదాం అంటున్నాను. చిన్న పిక్కలు రాళ్ళు కనపడకపోతే నీ తుపాకీలో గుళ్ళు తీసానే. దా, ఓ ఆడిద్దాం. ఓ గాడ్. ఏందే అట్ట సుత్తావ్? చూడమాక కళ్ళో కొత్త. బుల్లెట్ ఎక్కడ పెట్టుంటుంది? ఏటే కోడలు పిల్ల పులిమాక ఆడదావా? ఏయ్, వదులు. ఏంటే కోడలు పిల్ల తుపాకీలో ఈ గుళ్ళెట్టి నన్ను కాల్చేద్దాం అనుకుంటున్నావా? నీ తరం కాదే పిచ్చగ్గమ్మ. ఏయ్, రఫీష్ పేర్లు పెట్టి పిలిస్తే షూట్ చేసేస్తాను. నువ్వొకదానివి ఏ మాట్లాడా పెట్టే అనుకుంటావు. మా ఊళ్ళో మంచి పిల్లకాయల్ని ముద్దుగా పిచ్చగ్గమ్మ అని తెలుసుకుంటావే నా సీదయ్యి. ముందు నా చెయ్యదులు. వదలే, వదిలితే నువ్వు నన్ను చంపినా చంపుతావు. నేను నా మనవరాల్ని చూసే వరకు బతుకుతానే కోడలు పిల్ల. నో, ఐ కాంట్ టాలరేట్. శివుణ్ణి ఇప్పుడే బయటకు పంపించేస్తాను. ఆ ఏందే ఎట్ట సంపాలని ఆలోచిస్తున్నావా? లే, గడప్ గడప్. ఆగవే. I said get up.